నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా గంగనమ్మపేటలో పర్యటించారు. ముందుగా జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జైన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని నాదెండ్ల మనోహర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వార్డులో పర్యటిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, పట్టణాల్లో పల్లెల్లో ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సంక్షేమమని బటన్లు నొక్కుతున్నామని బూటకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. all the youth కోటేశ్వరరావు గారి దగ్గర రేడియో కమ్మే ఉంటారు కదా చెప్పాడు. 1 గంటకి నాని బాగుపోతుందో పరిగెత్తి హీరింగ్ అయిపోయింది. మీడియా ఎంతో చరిత్ర కలిగిన జైన్ మందిరంలో ఈరోజు మన సోదరులందరితోటి చక్కటి ప్రార్థనా మందిరంలో వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుని ఈరోజు పట్టణంలో ఉన్న అనేక చిన్న చిన్న కోట్లలో వాళ్ళు కష్టపడి వాళ్ళే కదా వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ తెనాల్లోకి వచ్చి స్థిరపడి నివసించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ స్థానికంగా ప్రధానంగా అందరూ కూడా కోరేది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని, మౌలిక సదుపాయాలు పెంచాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. అంతకన్నా వాళ్ళు ఎక్కువ కోరుకోరు. మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, అందరికీ భరోసా ఇచ్చే విధంగా పరిపాలన సాగితే ఇంకా అభివృద్ధి చెందుతారు. ఈ ప్రాంతానికి ఎంతోమందికి ఉపాధి కలిగించగలుగుతారు. ఎంతోమంది వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు, చక్కగా చదువుకుని ఇక్కడే స్థిరపడి వీలైతే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉండాలనే తపన వాళ్ళు కనపడుతుంది. అది మన దగ్గర లోపించింది. ఇది చాలా బాధాకరం. తప్పకుండా నేను ఈరోజు భరోసా ఇచ్చాను. మొట్టమొదటి కార్యక్రమాలు మనం చేయబోయేది రేపటి రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తెనాలికి మనం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడైతే చాలా రోజుల నుంచి అలాగే పక్కన పెట్టేశారో
అన్ని విధాల శాంక్షన్స్ తెచ్చుకుని నిధులు తెచ్చుకున్నాక కూడా వంతెన నిర్మాణం చేసినాక కూడా ఆ పని మనం ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి నందివెలుగు మీదుగా మంగళగిరి వరకు ఏ విధంగా తీసుకెళ్తానని మాట ఇచ్చాను. మన పట్టణాన్ని కూడా మనం తప్పకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నేను ఆశ్చర్యపోయాను, వాళ్ళకి ప్రయాణానికి పాపం వాళ్ళకి గుంటూరు వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆర్టీసీలో గతంలో మనం పెట్టిన నాన్ స్టాప్ సర్వీసులు కానివ్వండి, విజయవాడకి పంపించిన మనం బస్సుల సౌకర్యాలు కానివ్వండి, ఈరోజు అన్నీ కూడా ఎక్కడికక్కడ మూలం పడిపోయినాయి. 6 లక్షల మంది రాజస్థాన్ నుంచి ఒక్క బెంగళూరు పట్టణంలోనే మహానగరంలో ఉంటున్నారు. తెనాలి నుంచి మనకి నాన్ స్టాప్ ఆ రోజుల్లో మనం బెంగళూరుకి మనం బస్సు వేసాం, ఆ రోజున ఏసీ బస్సు. కానీ ఈ రోజున ఆ బస్సు గురించి మాట్లాడే నాదుడే లేదు. కాబట్టి వీళ్ళల్లో కూడా భరోసా కల్పించాలి. మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం, అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. సో ఆర్టీసీని మరింత మనం మెరుగుపరిచే విధంగా, ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం, ట్రైన్ మార్గ మధ్యలో కూడా మనం తెనాలి నుంచి విజయవాడకి, తెనాలి నుంచి గుంటూరుకి 20 నిమిషాల్లోనే నాన్ స్టాప్గా వాళ్ళు చేరేటట్టు మనం అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వ్యాపార సంస్థలు ఇంకా ఇక్కడ పెరుగుతాయి, వాళ్ళ వ్యాపారాలు కూడా పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి షాప్లో కూడా ఎంతో ఆప్యాయంగా మా తండ్రి గారి టైం నుంచి వాళ్ళకున్న అనుబంధాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ఆశీర్వదించారు. ఇక్కడ ఈ రోజున మేము అందరం కూడా 36వ వార్డులో బ్రహ్మంగారి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతోటి, ఉమ్మడి ఆలోచనలతోటి, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు. తెలుగు మహిళలతో నాదెండ్ల మనోహరం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుధవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ తెలుగు మహిళల ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి మనోహరం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వలన పడిన ఇబ్బందులు తదితర విషయాలు ఆమె దృష్టికి తీసుకురాగా మనోహరం స్పందిస్తూ తెనాలిలో అమరావతి ఉద్యమ విషయంలో, ప్రజా పోరాటాల విషయంలో, ముఖ్యంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని కూడా వదలకుండా కించపరిచిన అన్ని విషయాలు తన మనసులో ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో రాక్షస సంహారానికి, రాష్ట్ర భవిష్యత్తుకు, మహిళల ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధమని టీడీపీ, జేఎస్పీ, బీజేపీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబును, తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేద్దామని, అదే సందర్భంలో మనలను వేధించిన ప్రస్తుత పాలకులకు మన సత్తా ఏంటో చూపిద్దామని, అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహకారాలు ఉంటాయని, ఇక్కడ తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం, అండదండలు, మనోహర్ సూచనలు, సలహాలు అభయం మెండుగా ఉంటాయని, భవిష్యత్తు మనదే అని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మీ అందరికీ కూడా అండగా ఉండి క్యాపిటల్ అక్కడ తెచ్చుకుందాం అతి త్వరలోనే. అలాగే దానికి దగ్గరలో ఉన్న మన తెనాలి ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని మనందరికీ మనస్ఫూర్తిగా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ, కానీ నా వైపు తిరిగిన వాళ్ళని ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అది చెప్పుకోవడానికి లేదు. మన పార్టీలో వాళ్ళే మనం చేసి మళ్ళీ అట్టానే చేస్తున్నారు. అది ఏమంటే మనము ఎక్కువ చెప్పడానికి లేకపోయింది. అట్లానే నేను ఒకటే చెప్తున్నాను, రేపు మన పార్టీ వచ్చి మనము ఏదైనా సమస్య ఉంటే నిర్భయంగా మనోహర్ గారి దగ్గరికి వచ్చి ఇదిగోండి ఈ సమస్య
అని చెప్పగలిగే కెపాసిటీ మనకు ఉంది. అది మాత్రం మనకు మనోహర్ గారు ఒక ఫ్రెండ్ లాగా, ఒక చెల్లిలాగా అక్కడ చూస్తారు. అది ఆ స్వతంత్రం మాత్రం ఉంది. మీకు రేపు ఏదైనా సమస్య రానికి మనం మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఏంటి అని చెప్పి చేసుకో. సెంట్రల్ నుంచి మనం చంద్రశేఖర్ గారిని గెలిపించి ఏదైనా నిధులు తీసుకొచ్చి ఇవన్నీ మనం చేసుకొని అభివృద్ధి చేసుకొని మన సత్తా ఏంటో చూపిద్దాము. జనసేన నుంచి గెలిచి ₹1 కూడా ఇవ్వలేదు అని ఇప్పటికైనా అంటే హేళనగా మాట్లాడుతున్నాను. కానీ అవన్నీ అధిగమించి నేను చేస్తున్నాను. అదేమి మీరు మనసులో పెట్టుకొని మనకి జనసేన గెలిపించుకొని తెలుగుదేశాన్ని గెలిపించి మనం మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా 1,33,00,000తో నిర్మించిన జిల్లా సత్వర చికిత్సా కేంద్రాన్ని శాసనసభ్యులు అన్నపతిని శివకుమార్ ప్రారంభించారు. జిల్లా వైద్యశాలలో బాలల ఆరోగ్య సంరక్షణకు సత్వర చికిత్స అందించేలా నూతనంగా నిర్మించిన వైద్యశాలని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్రీయ బాల స్వాస్థ్య లక్ష్యమని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. నేనే శంకుస్థాపన చేసి ఆధునిక వసతులతో వైద్యశాలను నిర్మించి మళ్లీ నేనే ప్రారంభించడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యాధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో సుమారు 330 పడకల ఆసుపత్రులు ఉన్న ఈ ప్రభుత్వ వైద్యశాల అనేక ప్రాంతాలకి ఈ హాస్పిటల్ ద్వారా కొన్ని లక్షల మంది వైద్యాన్ని చేపించుకొని వారికి వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకొని ఈ ఏరియా హాస్పిటల్ ఎంతో సేవ చేసింది. అనేక మంది ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు దీన్ని డెవలప్ చేస్తా. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవరైతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రభుత్వ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ను పొందుతూ ఉంటారో కేవలం వాళ్ళే కాకుండా ఈరోజు ప్రతి వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేసుకునే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఆ తీసుకురావటానికి ప్రధానంగా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బిల్డింగ్స్ని, స్టాఫ్ని, డాక్టర్స్ని ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇలా చేయలేదు. కావాలంటే మనం రికార్డ్స్ వెరిఫై చేసుకోవచ్చు. గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎంత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, బిల్డింగ్స్ ఎలా కట్టాం, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ మన తెనాలి నియోజకవర్గం ఈ రెండింటిలో ఏదైనా చూసుకోవచ్చు. ఎవరిన మాటలు చెప్పటం కాదు, ప్రెస్ ముందుకు లేకపోతే ఇంకోటి మాటలు చెప్పటం కాదు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. నేను తెనాలి శాసనసభ్యుడిగా ఈ తెనాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాల ఈ హాస్పిటల్ని ఈ 5 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, క్లినికల్ స్టాఫ్ కానీ, అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ రకంగా జరిగిందో చూడమంటాం. అలాగే ఇది కాక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని 5 శాంక్షన్ చేస్తే సుమారు 4 ఇనాగ్రేట్ చేసుకున్నాం. మన జిల్లా వైద్యశాల ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేశారు మన ఎమ్మెల్యే గారు. ఈ సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 18 ఇయర్స్ వరకు ఏమైనా అంగవైకల్యం ఉన్నా, ఏదైనా హీరింగ్ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం, మానసిక వైకల్యం ఏదున్నా కూడా ఈ సెంటర్కి వచ్చి వారు చికిత్స చేయించుకోవచ్చు. గతంలో గుంటూరు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మన తెనాలిలోనే ఈ సెంటర్ మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఇది లోపం ఉన్న పసిబిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది మన గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అండ్ మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతర పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత దామోదర సంజీవయ్య, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాలను తెనాలి బండపై ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి గొప్ప సేవలు అందించినటువంటి దామోదర సంజీవయ్య, మౌలానా అబ్దుల్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ జాకీర్, షేక్ చాంద్ బాషా, తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొరికపూడి అశోక్, దాసరి ప్రభు, రావూరి సత్యనారాయణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో తెనాలి ప్రాంతంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎంతోమంది అసూలు బాశారు. అటువంటి స్వతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల బొమ్మల్ని మన తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని ఆశిస్తూ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించారు. మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు మద్రాసు నగరం కూడా కలిసి ఉండగానే మనకి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. అలాగే ఈ తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్కి, ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణానికి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చి శంకుస్థాపన చేసి ఈ బిల్డింగ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అటువంటి మహనీయుడు దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని తెనాలి బండ్ అని మీరు ఎంతోమంది విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మంచిదే, స్వతంత్ర పోరాటం సంబంధం లేని వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ భారతదేశం కోసం అసూలు బాసినటువంటి స్వతంత్ర వీరులు చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళందరి విగ్రహాలతో పాటు మేము దామోదరం సంజీవయ్య గారి విగ్రహం, అలాగే మైనారిటీ భారతదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యాశాఖ, దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని కూడా మీరు తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే దళిత సంఘాల తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.